హలో ఫ్రెండ్స్, నేను మా అబ్బాయి పర్ఫార్మెన్స్ స్టార్ ఇద్దరం కలిసి మా సొంత గ్రామం అయిన సెట్టుగుంట వినాయక నిమజ్జనానికి వెళ్తున్నాము. మా ఊర్లో అయితే చాలా సరదాగా చాలా సందడిగా బాగా ఉత్సవాలు చేస్తారు. మొత్తం ఊరంతా 4-5 బొమ్మలు పెడతారు. అన్నీ బాగా సరదాగా బాగా ఒకరొకరు కలిసి బాగా చేసుకుంటారు. ఇంకపోతే మా వీధిలోకి ఎంటర్ అవడమే ఇంకా అక్క చెల్లెమ్మలు అందరూ వరుసగా వచ్చి నా మీద పడి పూసేశారు. నేను ఎత్తుకొని రంగు తీసుకొని కూడా నా మీదే పూసేశారు. మా ఊర్లో రంగు సునామీ వస్తుంది. ఏ వేడుక జరిగినా కూడా, ఊరేగింపులు ఏ జరిగినా కూడా. ఇంకొచ్చి మనం రోజ్ లోకంలోకి ముంచేసాము. మొత్తము 2 కేజీలు తీసుకొని రంగు, రోజ్ కలరే, ఒకే కలరు. ఎక్కడ చూసాము మన కలరే. అప్పటికే రంగులు పూసుకొని అలసిపోయిన వాళ్ళని మనం మళ్ళా రంగుతో ముంచేసాము. ఇక్కడొచ్చి మా అక్క కూతుర్లు, మా చెల్లెలు కూతుర్లు, మరదళ్ళు అంతా ఆడపిల్లకాయలు అంతా వరుసగా ఉన్నారు. ఇంకా అందరికి రంగు వేయాలని వెళ్తే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పరారైపోయినారు. పాపం పిల్లలు బాగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ చూస్తున్నారు వినాయకుని వేడుకలు. వీడొచ్చి మా అల్లుడు, వీడు వెంకటగిరి నుంచి వచ్చాడు. అట్టా ఇంకా నన్ను చూసి మొత్తం మా బ్యాచ్ అంతా వచ్చేసారు వరుసగా. వచ్చి అందరినీ పిల్లలతో మాట్లాడి ఇంకా మన గణేష్ కాడికి వెళ్ళడం జరిగింది. మొత్తం రంగు పూస్తా, రంగు సునామీ మా ఊర్లో. రంగులే రంగులు. ఒక్క రవ్వ ముఖం బాగున్నా వదలరు, ఒకరికొకరు పూసేయడమే. ఇంకా వచ్చినాడు వచ్చి మా అల్లుడు, వాడు మా గ్యాంగ్కి లీడరు. మా గ్యాంగ్ ఒక 15 మంది 20 మంది ఉన్నాం పిల్లలంతా. వాడే రూల్ చేస్తుంటాడు అందరినీ. బాగా ఐకమత్యంగా ఉంటారు పిల్లలంతా. ఈ కాలం యూతే కదా, ప్రతిదానికైనా బాగా ఐకమత్యంగా ఉంటారు. వీడు మా అన్న పిల్లోడు ఎట్టా మా బ్యాచ్ అంతా నన్ను చూడడం వచ్చేసారు. ఇంకా రిబ్బన్లు అవి కట్టుకునేసి ఇంకా ఎంటర్ అయిపోయాము నీట్గా. మా దేవుడు అయితే చాలా బాగుంటాడు, మా వీధి వినాయకుడు. ఇంకా సరదాగా డ్యాన్సులు గీన్సులు వేసేసి అందరూ బాగా మంచి కోలాహలంలో ఉన్నారు సంతోషంగా. మనమైతే
డ్యాన్సులు వేసి పిల్లలు అలసిపోతున్నారు. ఏడుండే రంగు లోకం రోజ్ కలర్ అంతా మన రంగే. ఇంకా ఎక్కడెక్కడ డ్యాన్స్ వేయాలి ఏంది మా ఈదిలోకి ఎంటర్ అవుతుంది బొమ్మ. ఈడు మా పర్ఫార్మెన్స్ స్టార్ అభి. ఇవన్నీ చూడి ఆ విధంగా ముంచేస్తున్నారు. రోజ్ కలర్ అంతా మందే. ఇంకా మాట్లాడుకున్నాం మా ఈదిలో ఎక్కడెక్కడ డ్యాన్స్ వేయాలి, ఎంతసేపు వేయాలని నీట్గా మాట్లాడుకొని మేము ముందుకు పోతున్నాము. ఇంకా అందరూ కదిలి వస్తున్నారు మాతో కూడా. చాలా సరదాగా సందడిగా అయితే జరిగింది. బాగా అందరూ కలిసి డ్యాన్స్ వేస్తారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని లేదు. ఒక 2-3 ఏళ్ళ నుంచి ఆడపిల్లకాయలు కూడా ధైర్యంగా వేస్తున్నారు. ఆ విధంగా సందడిగా ఉండాలి. అప్పుడే ఆ కార్యం విజయవంతంగా ఉంటుంది, చూడడానికి బాగా చాలా సంతోషంగా ఉంటుంది. బాగా ఆడపిల్లలు డ్యాన్స్ వేస్తే బాగుంటుంది, సరదాగా చూడడానికి కూడా ముచ్చటగా. అటు అందరూ పార్టిసిపేట్ చేసి హ్యాపీగా డ్యాన్సులు వేసుకుంటూ సంతోషంగా ముందుకెళ్ళాము. యూత్ అంతా ఒక 10 నిమిషాలు అలసిపోయారు డ్యాన్స్లు వేసి. ఇంకా బొమ్మ కూడా నిదానంగా వస్తుంది, ఇంటింటికాడ టెంకాయలు కొట్టాలి కాబట్టి. ఇంకా వీళ్ళు అరుగు మీద కూర్చోన్నారు. యూత్ అయితే ఫుల్గా ఉన్నారు మా ఊర్లో. ఇప్పుడు పిల్లలంతా పెద్దోళ్ళు అవుతున్నారు, అంతా మంచి మంచి చదువులు చదువుకుంటూ ఇలాంటి కార్యాలు వచ్చినప్పుడు అందరూ ఒక చోట ఉండి ఒక కలిసికట్టుగా డ్యాన్సులు వేసుకుంటూ గొడవలు లేకుండా చాలా సరదాగా సంతోషంగా ఉంటారు పిల్లలు. ఆ విధంగానే ఉండాలి.
అట్టుంటేనే బాగుంటుంది. అంతే డ్యాన్సులు ఎలా వేయాలనో ప్లాన్ చేస్తున్నారు యూత్. ఇలా ఎలా అలా ఎలా స్టెప్పులు ఏందని రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ స్టెప్ ఆ స్టెప్ అని ప్లాన్ వేసి ఇది ఇక్కడ వేయాలా అక్కడ వేయాలా అని మాట్లాడుకుంటున్నారు. చాలా సరదాగా ఉంది పిల్లలు అలా మాట్లాడుకుంటూ ఉంటే ముచ్చటగా. అందరూ కలిసికట్టుగా పిల్లకాయలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మంచి పిల్లకాయలు బాగా ఒద్దిగ్గా ఎంత బాగా సంతోషంగా సరదాగా ఉన్నారో చాలా ముచ్చట అనిపిస్తుంది ఆ విధంగా చూస్తే. ఈ ప్లేస్ వచ్చి మా దేవళము. చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినప్పుడు మేము వచ్చి భజనలు చేసి ఆ బొండిగలు అవి ఉడకబెట్టినట్టు అందరికి పంపకారం చేసి అలా చేస్తాము. ఈ షెడ్లోనే దేవుణ్ణి పెట్టింది. అందుకు ఈ దేవళం అంటే మాకు ప్రతిదీ కూడా ఇష్టం. ఏ కార్యం జరిగినా దేవళంలో శ్రీరాముని
ఇంకా ఈ బొమ్మ వచ్చి తిరునాపల్లి అని మా ఊర్లోనే అదొక ఏరియా. అక్కడ ఈ బొమ్మ పెట్టి వాళ్ళు ఇట్ట మాకు రివర్స్లో వస్తుంటే అందరం ఒకసారి కలుసుకొని మేము ఆ బొమ్మ కాడ, వాళ్ళు వచ్చి ఈ బొమ్మ కాడ అందరం సరదాగా కొద్దిసేపు డ్యాన్సులు వేసుకొని ముందుకెళ్ళాము. చాలా సరదాగా అందరం కలిసికట్టుగా బాగుంటాము, తారతమ్యాలు లేకుండా అందరం సంతోషంగా బాగా ఉత్సాహంగా బాగుంటాము. సరదాగా డ్యాన్సులు వేసుకుంటూ కామెడీగా ముందుకెళ్ళాము. ఈ బొమ్మ వచ్చి వినాయకుడి గుడి దగ్గర మా ఊర్లో ఇక్కడ ఫస్ట్ పెడుతున్నారు. మళ్ళా ఇప్పుడు 4-5 బొమ్మలు అయినాయి ఊర్లో. ఎవరి ఏరియాలో వాళ్ళు పెట్టుకొని సరదాగా సంతోషంగా చేసుకొని కలిసికట్టుగా అన్ని బొమ్మలు ఒకే రోజు జల్దిలో గడపడం జరుగుతుంది. చాలా బాగుంటాము సరదాగా సందడిగా అందరూ నవ్వుకుంటూ సరదాగా ఈ కాలం ఆడపిల్లలు కూడా డ్యాన్స్ వేస్తూ ముందుకి వేడుకలు జరుపుతున్నాము, ముందుకు వెళ్తున్నాము. సంతోషంగా అనిపిస్తుంది చూస్తుంటే. ఈ బొమ్మ కూడా చాలా బాగుంది, చాలా బాగా సెలెక్ట్ చేశారు. ఎప్పుడు అందరం అక్కడికి వెళ్ళే దర్శించుకుంటున్నాము. ఒక 2-3 ఏళ్ళ నుంచి విడివిడిగా ఊర్లో బొమ్మలు పెట్టుకోవడం జరుగుతుంది ఎవరి ఏరియాని బట్టి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.